అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు అప్పటికప్పుడు మైసూర్ బొండాల్ని 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుందాం. నూనె పొయ్యి మీద పెట్టి అది కాగేలోపుగా పిండిని రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగబెట్టుకోవాలి. ఈ నూనె కాగేలోపుగా మనం పిండిని తయారు చేసుకుందాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 3 గరిటెల పుల్లటి పెరుగుని వేసుకోండి. ఏదైతే పెరుగు వేస్తున్నామో అదే కొలతో మైదా పిండి కూడా వేసుకోవాలి. అదేవిధంగా 3 గరిటెల మైదా పిండి లేదా ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా కొలతలు తీసుకోవాలి. ఈ పెరుగు ఇంట్లో చేస్తుంది, అందుకని కొద్దిగా పల్చగా ఉంది. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేయాలి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని ముందుగా చేత్తో బాగా కలపాలి. అంటే ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా ఈ మైదా పిండి పెరుగు కలిసేలాగా చేత్తో బాగా కలపాలి. ఎప్పుడైతే పిండి పెరుగులో కలుస్తుందో అప్పుడు ఈ విధంగా గుండ్రంగా తిప్పుకుంటూ పిండిని కలుపుకోవాలి. అంటే పిండిని మనం కొద్దిగా లూజ్ చేస్తున్నాం. చేతిని కొద్దిగా తడుపుకొని నీళ్లు చిలకరించుకొని మళ్ళా పిండిని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు. చేతిని ఈ విధంగా గుండ్రంగా తిప్పుకుంటూ పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కలపడం చాలా ఇంపార్టెంట్. పిండి కలపడంతోనే మైసూర్ బొండాలు చక్కగా వస్తాయి. ఎడం వైపు కానీ కుడివైపు కానీ ఈ రౌండ్గా తిప్పుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా యాజ్ ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ రావాలి. చేత్తో ఇలా వేస్తే టక్కుని కింద పడాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు చేతిని తడుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని బొట్టన వేలిని చూపుడు వేలు మధ్యలో నుండి పిండిని వదిలిపెట్టాలి. చూసారు కదా, అలా అయితే గుండ్రంగా చక్కగా వస్తాయి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇందాక చూపించినట్లుగా బొట్టన వేలు చూపుడు వేలు మధ్యలో నుండి పిండిని నూనెలోకి జారవిడచాలి. చేతికి నూనె కూడా రాసుకొని ఇలా చేయొచ్చు, లేదంటే నీళ్ళు కూడా తడుపుకోవచ్చు. మరీ హైట్లో నుండి వేయకూడదు. ఎప్పుడైతే మన నూనె ఉందో నూనెకి కొద్దిగా పైనుండి మాత్రమే ఈ బోండాల్ని జారవిడచాలి. అలా అయితేనే వాటి షేప్ గుండ్రంగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితేనే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి. పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకోవాలి. షేప్ గుండ్రంగా రావాలంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా ప్రాక్టీస్ స్టేజ్లోనే ఉన్నాను, అందుకని ఇంకా అంత గుండ్రంగా రాలేదు. ఈ వేడి నూనెకి కాస్త దగ్గరగా పెట్టి మనం పిండిని జారవిడచాలి. పిండి వేసేటప్పుడు జాగ్రత్త, చేయి కాలే ప్రమాదం ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ నూనెకి సరిపడినన్ని మైసూర్ బోండాలు వేసుకోండి. ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వేసుకోవచ్చు. ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుండి బోండాలు వేసే టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హోటల్లో లాగా గుండ్రంగా పెద్ద పెద్ద బోండాలు ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇది తెలుగు రాష్ట్రాల్లో మరియు కర్ణాటకలో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు అలా విడిగా రాకపోతే నార్మల్గా మామూలుగా మైసూర్ బొండ వేసుకున్నట్టుగా వేయచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. బాగా వేగిన ఈ మైసూర్ బొండాల్ని జాగ్రత్తగా తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన యమ్మీ మైసూర్ బొండా వితిన్ 5 మినిట్స్లో రెడీ చేసేసుకున్నాం. నూనె కాగేలోపుగా పిండి కలుపుకోవడమా నిజమేనా అనుకుంటారు కదా. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఎంత రుచికరమైన ఈ మైసూర్ బోండాల్ని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే పల్లీల చట్నీ మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసుకోండి.
ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పంపిస్తారా? మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.